హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పర్నీ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. చాలా రోజులు అయిపోయింది కదా మనం మాట్లాడుకొని. చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్గా మా అక్క 2 నోములు చేశారు. ఆ నోములు ఏంటేంటా, ఎలా జరిగింది పూజ, కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది వీడియో. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మా అక్క చేసిన నోములు ఏంటి అంటే, 1 గరిసధాన్యం నోము, 2 లక్ష పసుపు కొమ్ముల నోము. గరిసధాన్యం నోము గురించి ముందుగా మాట్లాడుకుందాము. నోము చేసే ముందు రోజు ఈవినింగే పంతులు గారు ఈవినింగ్ వచ్చేసి ఆ నోము ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లోని మొత్తం ధాన్యం అంతటినీ కూడా రాశిగా పోయించేశారు. ఫస్ట్ అక్కాబావతో చేయించేసిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితోని, పెద్దల నుండి పిల్లల వరకు అందరితోని కూడా 3 దోసిళ్ళు పోయించి దండం పెట్టి పోయించేసి మిగిలిన ధాన్యం అంతటినిగా రాశిగా పోయించేశారు. మనందరికీ తెలిసిందే కదా, అన్ని దానాల్లో కల్లా గొప్ప దానం అన్నదానం. సో ఆ అన్నదానమే సంవత్సరం పాటు చేస్తే దాన్నే గరిసధాన్యం నోము లేదా నిత్యాన్నదాన మహావ్రతం అని కూడా అంటారంట. యాక్చువల్గా ఏంటంటే, లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల రోజు అన్నదానం చేయడం కుదరదు కాబట్టి సంవత్సరం పాటు సరిపడ్డ ధాన్యాన్ని ఒకసారి దానం చేస్తే దాన్నే గరిసధాన్యం నోము అని అంటారు. అలాగా ఈవినింగే రాశిగా పోయించేసి ధాన్యం అంతటినీ కూడా దానిపైన డెకరేషన్ అంతా పూలతోని మామిడాకులతోని డెకరేషన్ చేయించేశారు. ఆ నామము కంప్లీట్గా మా అక్కే పెట్టారు. చాలా బాగుంది కదా. నెక్స్ట్ పూజకు కావాల్సిన సామాన్లు అంతా కూడా నైటే సిద్ధం చేసేసి, నెక్స్ట్ అమ్మవారిని కూడా మేము నైటే రెడీ చేసి పెట్టేశాము. మార్నింగ్ 7 o'clockకే పంతులు గారు వచ్చేసారు. పంతులు గారు వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ 7 to 9:30 వరకు ఈ గరిసధాన్యం దగ్గరే పూజ అనేది జరిగింది. చాలా బాగా జరిగిందండి పూజ. రూమ్లో 3/4 పార్ట్ మొత్తం ధాన్యంతో నిండిపోయింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారని ఎంత మెచ్చుకున్నారంటే అంత మెచ్చుకున్నారు. ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ధాన్యంతో పాటు అక్కడ ఉన్న ప్రతిదీ కూడా పంతులు గారికి దానం ఇచ్చేస్తారు. ఈ ధాన్యం చుట్టూ ఒక బంగారం తీగ, ఒక వెండి తీగ కూడా చుడతారు. स्वामी देवताभ्यो नमः। नवरत्न सिंहासनार्थं पुष्पान् समर्पयामि। एतावान् सुपाद्यम् आकुतो नीलु। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। महादेव्यै च विद्महे विष्णुपत्न्यैश्च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम मंडपाधिष्ठान देवता आकुలు పెట్టి అది అందులో పార తీసుకో. పారతో ఇలా महादेवता अनुग्रह सिद्धि द्वारा పొడవులు ఉంటుంది చూడు, ఆకు కాకుండా ఆకు దగ్గర మహాదేవత పరబ్రహ్మణే మహాదేవత నక్షిప్య అక్కడ పెట్టేసి ఇంకా నీ చేతిలో నాగలి ఉంటుంది. నాగలి ఒకసారి గుచ్చి తీసేయాలి 3 సార్లు. చాట్ ఉంటుంది, చాట వ్యవసాయానికి ఏవైతే పనిముట్లు యూజ్ చేస్తామో ఆ పనిముట్లని చిన్నవిగా వెండితో చేయించారు. వాటిని వ్యవసాయంలో ఎలా అయితే యూజ్ చేస్తారో అలాగే ధాన్యం మీద యూజ్ చేయించారు. పూజ కూడా చేశారు. చూసారు ఎంత ముద్దుగా ఉన్నాయో, చాలా బాగున్నాయి అవి. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేశారు. హారతి ఇచ్చేయడంతో ఈ దానం అనేది, ఈ నోము అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ నోము కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకొక రూమ్లో లక్ష పసుపు కొమ్ముల నోముకి రెడీ అయిపోయారు. ఈ నోముకు కూడా ముందు రోజు ఈవినింగ్ వచ్చినప్పుడే ఈ నోముకు కూడా ప్రిపరేషన్ అంతా చేయించేశారు పంతులు గారు. దీనికి అప్రాక్సిమేట్గా ఒక 500 kgs లక్ష కొమ్ములు అయ్యేలాగా ఉండాలి వెయిట్ అనేది. 500 kgs దగ్గర తీసుకున్నారు. కొమ్ములు కూడా క్రాస్ ఏమీ లేకుండా మంచి క్వాలిటీ కొమ్ములు తీసుకోవాలంట. ఇలాగా ఒక చిన్న కొండలా వచ్చేటట్టు అరేంజ్ చేయాలి. ఆ కొమ్ములన్నింటినీ కూడా అరేంజ్ చేసేసి దానికి ఇంకా డెకరేషన్ అవన్నీ చేయించేశారు ముందు రోజు నైటే. యాక్చువల్గా ఈ నోముకి మనీ పరంగా ఎంత అవసరమో మనుషుల పరంగా కూడా అంతే అవసరమో. ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నా కూడా అంత మంది కూడా ఏదో ఒక పని చేయాల్సే వచ్చింది. దానికి తోడు మా సిస్టర్ చాలా ప్లాన్డ్గా ప్రతిదీ కూడా అరేంజ్ చేసుకొని వచ్చారు. ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినా పూజలైనా మనం ఎక్కడ ఉంటే అక్కడ చేయడం వేరు,
నెక్స్ట్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళి చేయడం వేరు. మా సిస్టర్ వాళ్ళు వైజాగ్లో ఉంటారు, కానీ ఇది ఓన్ హౌస్లో చేస్తే మంచిదన్నారని వాళ్ళ అత్తగారు వాళ్ళు విజయనగరంలో ఉంటారని వైజాగ్లో మొత్తం షాపింగ్ అంతా చేసి వాటన్నింటిని విజయనగరం తీసుకొని వచ్చారు. ఇక్కడ A to Z ప్యాకింగ్ అంతా చేసాము. నోమ్లో తాంబూలంకి ఇచ్చే ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ వెన్స్డే నోమ్ చేస్తే మండే ట్యూస్డే మొత్తం మేము తాంబూలంకి ఇచ్చేది ప్యాక్ చేయడానికే సరిపోయింది. అంత ప్లాన్డ్గా చేశారు ఎవ్రీథింగ్. ఆ కొమ్మలు వేసిన తర్వాత బంతిపూలతోని మామిడాకులతోని నెక్స్ట్ మండపం అంతా కూడా ముందు రోజు ఈవినింగే రెడీ చేసేసుకున్నారు పంతులు గారు. ఆ గరిసధాన్యం నోము 7 to 9:30 అయితే ఈ లక్ష పసుపు కొమ్ముల నోము 9:30 to 11 వరకు పూజ అయింది. 11కి స్టార్ట్ చేస్తే నోము తాంబూలాలు ఇవ్వడం ఈవినింగ్ 5 వరకు కంటిన్యూగా జనాలు వస్తూనే ఉన్నారు. మేము ఎస్టిమేషన్ 300 పైన వేసుకుంటే అప్రాక్సిమేట్గా 500 దగ్గర వచ్చారు. కానీ అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నోమ్ చాలా బాగా జరిగింది, బాగా చేశారని మాట చెప్పకుండా వెళ్ళలేదు. చాలా బాగా జరిగిందండి. నైట్ ఇలాగా కంప్లీట్గా సిద్ధం చేసేసుకొని ఇక్కడ కూడా ఒక అమ్మవారిని నైటే మేము రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇలాంటి నోములు చేయాలంటే అందరికీ భగవంతుడు అవకాశం ఇవ్వడు. ఇన్ కేస్ మనకి ఆ చేసే అవకాశం ఇవ్వకపోయినా చూసి తీసుకునే అవకాశాన్నైనా ఇచ్చాడని నేను చాలా సంతోషిస్తున్నాను. ఎంత అదృష్టం అంటే ఈ నోము అందుకోవడం చాలా అదృష్టం అంట. యాక్చువల్గా నోములు పూజలు విలువ తెలిసిన వాళ్ళకి డెఫినెట్గా దాన్ని తెలుస్తుంది. ఈ నోముకి ఏంటంటే జనరల్గా మనం తాంబూలానికి పిలిస్తేనే వెళ్తాం కదా, కానీ ఈ నోముకు మాత్రం పిలవకపోయినా తెలుస్తుంది, అక్కడ జరుగుతుందని తెలిస్తే మాత్రం వెళ్ళిపోవచ్చు అంటే. ఈ నోముకి అటువంటివి ఏమీ ఉండవంటే, ఎవరైనా వెళ్ళిపోవచ్చు అంట. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా జరిగిందనే చెప్పారు. ఈ లక్ష పసుపు కొమ్ములు నోము దగ్గర పూజ అయిపోయిన తర్వాత అక్క బావకి బంధువులతోని బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు బొట్టు పెట్టేసి బట్టలు ఇచ్చేసిన తర్వాత తాంబూలాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ తాంబూలాలు ఇవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఆ పసుపు కొమ్ములు కంప్లీట్ అయినంత వరకు అక్క మాట్లాడకూడదు, ఏమీ తినకూడదు, ఓన్లీ ఏమైనా తీసుకుంటే లిక్విడ్స్ ఒకటే తీసుకోవాలి, అక్కడ నుండి కదలకూడదు. కంప్లీట్గా పసుపు కొమ్ములు కంప్లీట్ అయినంత వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అలాగా ఇత్తడి పళ్ళెంలో నిండుగా పసుపు కొమ్ముల్ని పెట్టి దానిలోని మేము ముందు రోజే ప్యాక్ చేసి ఉంచిన తాంబూలం ప్యాకెట్ని పెట్టేసి అరిసెలు, చకినాలు, గాజులు, రబ్బర్ బ్యాండు, దువ్వెన, అద్దం, కోను, నల్లపూసలు, పసుపు, కుంకుమ, సలివిడి ఇలా ప్రతిదీ మేము ఒక కవర్లో ముందు రోజే వేసి ఉంచేసాము. ఆ ప్యాకెట్ పెట్టేసి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఇలాగా తాంబూలం ఇచ్చారు. చాలా బాగా జరిగింది. అప్రాక్సిమేట్గా 500 మెంబర్స్ వచ్చారంటే చూసుకోండి పూజ ఎంత బాగా జరిగిందని మీకే తెలుస్తుంది. ఇలాగా అసలు యాక్చువల్గా నాకు వీడియో తీసే అవకాశం కూడా రాలేదు. 11 o'clock నుండి 5 o'clock వరకు అక్క పక్కనే ఉండిపోవాల్సి వచ్చింది తాంబూలాలు అందించడానికి. నెక్స్ట్ అక్క ఇచ్చిన తాంబూలం ఇది క్లియర్గా. ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అందరికీ అరేంజ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 300 మెంబర్స్ వరకు లంచ్ కూడా పెట్టారు. చాలా బాగా జరిగిందండి డే మొత్తం. అస్సలు ఎంత హ్యాపీగా అనిపించిందో పూజ జరిగిన విధానం చూస్తే. ఇదండి కంప్లీట్ గరిసధాన్యం నోము, లక్ష పసుపు కొమ్ముల నోము. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. మీ సపోర్ట్ చాలా చాలా అవసరము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.